సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీక్రెట్ నోటిఫికేషన్స్, కాంపిటీషన్ తక్కువగా ఉన్న నోటిఫికేషన్స్ ను లీడ్ చేయకుండా మీ ముందుకు తీసుకొస్తాం. అఫీషియల్ నోటిఫికేషన్ కాపీ ప్రతి వీడియోలో మీ ముందుంచుతాం. నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, శాలరీ ఎంత, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజ్, ఇలా నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని మెయిన్ అప్డేట్స్ ను మీకు వీడియో రూపంలో అందిస్తాం. మా ఛానల్ ఫాలోవర్లకు ది బెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మేము చేసే కృషిలో మీ సపోర్ట్ ను కోరుకుంటున్నాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ ను కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇదొక పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. 7 రోజుల్లోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. అంటే అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 23కి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 29కి క్లోజ్ అవుతుంది. ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవాలనుకునే మహిళా అభ్యర్థులు మ్యారేజ్ అయ్యి ఉండడంతో పాటు అదే ఊళ్ళో సెటిల్ అయి ఉండాలి. ఏజ్ కూడా మినిమం 21 ఇయర్స్, మాక్సిమం 35 ఇయర్స్ కి మించి ఉండరాదు. అంగన్వాడీ కార్యకర్తగా సెలెక్ట్ అయిన మహిళా అభ్యర్థికి నెలకు 11,500 శాలరీని పే చేస్తారు. అదే అంగన్వాడీ హెల్పర్ కైతే నెలకు 7,000 వరకు పే చేస్తారు. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ కు అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ క్యాస్ట్ సర్టిఫికేట్ ను, బర్త్ సర్టిఫికేట్ ను, 10th మెమో, ఆధార్ కార్డ్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్లను సమర్పించినా అభ్యర్థి క్యాండిడేచర్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ డాక్యుమెంట్స్ తో పాటు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా సబ్మిట్ చేయాలి. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అనంతపురం జిల్లాకు సంబంధించింది కాబట్టి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం anantapuramu.ap.government.in అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. అయితే ఈ అంగన్వాడీ పోస్టులకు హ్యాండిక్యాప్ వికలాంగులు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కాబట్టి వికలాంగులు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయడానికి అర్హులు కాదు. క్యాండిడేట్లు అప్లికేషన్ ఫామ్ తో పాటు డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్లపై గెజెటెడ్ ఆఫీసర్ సంతకం ఉండేలా చూసుకోవాలి. 10th పాస్ మెమో సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలపై గెజెటెడ్ ఆఫీసర్ తో సైన్ చేయించుకోవాలి. అనంతపురం జిల్లాలో ఏ ఏరియాలో ఏ ప్రాజెక్ట్ కింద ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో మొత్తం మనకు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ లో అయితే మొత్తం అనంతపురం జిల్లాలో 84 వేకెన్సీలను ఫిల్ చేయనున్నారు. ఏరియాను బట్టి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎవరికి రిజర్వ్ అయ్యాయో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 25కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 1కి క్లోజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని చేతిరాతతో అన్ని డాక్యుమెంట్స్ ను ఎంటర్ చేయాలి. మీరు ఏ ఏరియాకైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా, మండలం పేరు, డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. మొత్తం అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసిన తర్వాత జిల్లాలోని సంబంధిత సిపిడిఓ ప్రభుత్వ ఆఫీసులో అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న మహిళా అభ్యర్థులు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.